యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మరి 2024 సంవత్సరంలో 8వ మాసం తండ్రి, చివరి పునరుత్థాన దినంన మిమ్మల్ని మేము పూజించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి. మరి హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆలోచన చేత ప్రభు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచం అంతటా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ కరుణ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. దయ చూపండి ప్రభా, కృప చూపుతున్నామని ప్రార్థిస్తున్నాం. ఏల్బెతెల్ ప్రార్థన మందిరంలో జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మరి హాస్పిటల్లో అనారోగ్య స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి ప్రభా. రాయలసీమ హెడ్ క్వార్టర్ బెర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ ప్రభా, మరి పెద్దలను, విశ్వాసులను తండ్రి, మరి బాధితుల వారిని పరలోక తలంపుతో నింపండి. దైవదాసులను దేవా కనికరించండి. అనుబంధ సంఘాలన్నింటి దైవ సేవకులను, పరిచారకులను, విశ్వాసులను దీవించి ఆస్వాదించండి. ఏదైనా పరిచర్య మీ నామమును మహిమ కలిగినట్లుగా జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచయలో దయ చూపండి ప్రభా. ఏల్బెతెల్ ప్రార్థన మందిరము అనేకులకు క్షేమము, నెమ్మది, సమాధానం కలిగించే స్థలంగా చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా. మరి కరెంటు విషయంలో కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాల వాంచే విషయంలో దయ చూపురమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కరుణ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ బలిష్టమైన చేతికి మేము వస్తున్నాం ప్రభా. దయ చూపండి ప్రభా, కృప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. మందిరం చుట్టూ మీ కాపుదలు ఉంచండి. పాటలు పాడుతుండగా తండ్రి, పాట ద్వారా మిమ్మల్ని ప్రభా ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా మా గొంతుకలను, మా పెదవులను, మా నాలుకను ముట్టండి. మీ రక్తంతో ప్రోక్షించండి. మీ యొక్క పునరుత్థాన శక్తి బలాన్ని మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప చూపండి, సహాయం చేయండి. తండ్రి, వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి మీ ప్రజలను నడిపించండి. సకాలానికి, సమయానికి వారందరూ కూడా వచ్చటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఏదైనా మందిరంలో పరిచర్యలో సహాయం చేస్తున్నామని మా ప్రియ ప్రభువు, అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వేసిందా? కానీ
స్తుతి మహిమ ఘనత నీకే పాట పాడుకుంటామండి. నూట 75 పాట సంఖ్య దయచేసి చూడండి. కొత్త పాటల పుస్తకంలో కంజరిదా కంజరి 175. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్తివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్తివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై.
ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో పాస్తులార్పించెదము నా ప్రభువా. ప్రీతితో పాస్తులార్పించెదము నా ప్రభువా. ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలో ఓచితివని మా కొరకు. భరించితివి శ్రమలో ఓచితివని మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 178 పక్కలోనే ఉంటుంది. కొత్త పాట పుస్తకం 178, అంతకుముందు పాట పుస్తకంలో 176. పొందితిని నేను ప్రభు, పొందితిని నేను ప్రభు అని పాట పాడుకుంటామండి. పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజర్ వై ఉన్నావో యేసు ప్రభువా. ఎబినేజర్ వై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార
అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవే నీ భువియందు పొందితినే. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవే నీ భువియందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరాదీసి ఓదార్చితివే, నన్ను చేరాదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగీతివి, బహుగా ధైర్యంబు నాకు సగీతివి. పొందితినే ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు పొందితినే నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గోత్రన్, సాతానుని దూతగా నలుగా గోత్రన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితినే ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు పొందితినే ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితినే ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు పొందితినే ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. పదో పాట పాడుకుంటామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.
యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల పాచికతో నడుపు యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు పగవారి ఎదుట ప్రేమతును కవిదు ప్రభు సీతము చేయు పరవశముందెదను పగవారి ఎదుట ప్రేమతును కవిదు ప్రభు సీతము చేయు పరవశముందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి కొలుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి కొలుచున్నది యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగను చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు
ఘనత మహిమ ప్రభావములు. చూడండి పాట. మహిమ ఘనత. నూట 99. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. 199 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో. అంతకుముందు పాటల పుస్తకంలో 197. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపుమా మా దేవా, నీ జ్ఞానముతో నింపుమా. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. వెండి బంగారు ఐశ్వర్యము నీదానములే శ్రీమంతుడా. వెండి బంగారు ఐశ్వర్యము నీదానములే శ్రీమంతుడా. శ్రేష్ఠయులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠయులనిచ్చు జ్యోతిర్మయుడవు. నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యమీము మా దేవా, నీ మహిమైశ్వర్యమీము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. అధిక బలము సంపూర్ణ శక్తి జ్ఞానములే యోధ సూర్యుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యోధ సూర్యుడా. నీకు అసాధ్యమైనది లేదేవా, నీకు అసాధ్యమైనది లేదేవా.
సర్వశక్తిని వివరింపదరమా నీ సర్వశక్తిని వివరింపదరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా నీ సర్వశక్తితో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి కొలువగలేమో నీ గల ప్రేమను కొలువగలేమో నీ గణ ప్రేమను సాటి లేని నీ ప్రేమ వివరింపదరమా సాటి లేని నీ ప్రేమ వివరింపదరమా నీ ప్రేమతో నింపు మా దేవా నీ ప్రేమతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఆత్మగలేము నీ ప్రేమాగ్నిని అగధ సముద్రముల్కాలమయుడా ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని అగధ సముద్రముల్కాలమయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమను వివరింపదరమా అగపే ప్రేమను వివరింపదరమా అగపే ప్రేమతో నీపు మా దేవా అగపే ప్రేమతో నీపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక. చివరిగా చిన్న పాట పాడుకున్నాం 201 ఇన్ని పక్కలోనే ఉంటుంది 201 ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడు. కొత్త పాటల పుస్తకంలో 201 అంతకుముందు పాటల పుస్తకంలో 199 ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా కీర్తింతును మనసారా నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు
యోగ్యుడవు భరించితివి నా రోగములను భరించితివి నా వ్యసనములను భరించితివి నా రోగములను భరించితివి నా వ్యసనములను హరికి నాకై కలువరికి హరికితివి నాకై కలువరికి పరిహారించితివి పాప శిక్షన్ పరిహారించితివి పాప శిక్షన్ ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి రక్తములో రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతికి ప్రభు యేసుని ప్రభు యేసుని పూజింతును మనసారని మనసారని కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. బైబిల్ పనులు వాడుకుంటామండి. పల్లె పల్లె పాట బంగారం మాట. పల్లె పల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట పల్లె పల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట
భలే భలే మాత బంగారు మాత బైబిలు మాత యేసు మాత భలే భలే మాత బంగారు మాత బైబిలు మాత యేసు మాత. ఆరాధన కొరకై ఉదయకాల సమయంలో లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 35 వరకు అందరం కలిసి మార్చి చదువుకుంటామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 35 వరకు అందరము వచనం మార్చి వచనం చదువుకుంటామండి. ఒక మనుష్యుడు, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. పక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి 2024వ సంవత్సరం తండ్రి, దయగల తండ్రి, మరి యొక్క ఆగస్టు 8వ మాసంలో చివరి పునరుత్థాన దినంలో మమ్మల్ని మీరు సజీవ లెక్కల విషయంలోకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచూపడి, గుర్తు చూపడి, పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించడానికి, మా బంధువుల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇష్టపడితే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ ప్రజలందరి పట్ల కూడా చేస్తున్నాం, రావాల్సిన వాళ్ళు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, లూకా సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనం నుంచి 35 వరకు ఇంతకుముందు మనము గత ఆదివారంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై పోతా ఉన్నాడు. మధ్యలో దొంగల చేతిలో చిక్కినాడు. దొంగలు అతన్ని కొట్టినారు, దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఉదయకాల సమయంలో యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణమై పోతా ఉన్నాడు. యెరికోకు పోతా ఉన్నాడు. వాస్తవంగా యెరూషలేము అనేటువంటి ప్రాంతము సముద్రం మట్టానికి చాలా ఎత్తులో ఉంది. యెరికో అనేది సముద్రం మట్టానికి చాలా తక్కువ దిగువ భాగంలో ఉంది. ప్రియమైన వాళ్ళారా, అటువంటి యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ప్రయాణమై పోతా ఉన్నాడు. ఎందుకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి? యెరూషలేములో ఏం తక్కువైందని, యెరూషలేములో ఏం కొదవ ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేములో ఆయనకి ఏం క్షేమం లేదని యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు పోతున్నాడు? యెరూషలేములో వాస్తవంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క క్షేమం ఉంది, వర్ధిల్లే విధానం ఉంది. యెరూషలేము గురించి కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి. కీర్తన 122వ కీర్తన 6వ వచనం. 122వ కీర్తన 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 122:6 యెరూషలేము యొక్క క్షేమము ప్రార్థన చేయుడి. యెరూషలేమా
నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లదు. చాలన్నా యెరూషలేము ఉంది, ఏముందండి? వర్ధిల్లేటువంటి విధానాలు ఉన్నాయి యెరూషలేములో. వర్ధిల్లేటువంటి స్థలాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి శపితమైనటువంటి యెరికో ప్రాంతానికి ప్రయాణమైపోతా ఉన్నాడు. యెరూషలేములో వర్ధిల్లే విధానం ఉంది. ఈ వర్ధిల్లే విధానము ఆ వ్యక్తికి ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ వర్ధిల్లేటువంటి పరిస్థితులు కలిగినటువంటి యెరూషలేమును విడిచిపెట్టి పోతా ఉన్నాడు. ఇంకా యెరూషలేములో ఉన్నాయి 128వ కీర్తన 5వ వచనం. 128:5 ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేము నాకు క్షేమము. చాలా యెరూషలేములో ఉందండి, దేవుని యొక్క క్షేమం ఉంది యెరూషలేములో. యెరూషలేములో వర్ధిల్లే విధానం ఉంది. యెరూషలేములో దేవుని యొక్క క్షేమం ఉంది. ఎటువంటి క్షేమము, ఎటువంటి వర్ధిల్లే విధానాన్ని కలిగించేటువంటి పరిస్థితుల నుంచి ఈ వ్యక్తి యెరూషలేము నుంచి ఈ వ్యక్తి యెరికోకు ప్రయాణమైపోతా ఉన్నాడు. యెరూషలేములో ఇంకా ఏమున్నాయి? 147వ కీర్తన 2వ వచనం. 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలీయులను. యెరూషలేములో ఏముందండి? కట్టబడే పరిస్థితులు ఉన్నాయి యెరూషలేములో. పోగు చేయబడే పరిస్థితులు ఉన్నాయి యెరూషలేములో. కట్టబడాల్సినటువంటి స్థలాన్ని నుంచి శపితమైన స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వర్ధిల్లేటువంటి స్థలాన్ని విడిచిపెట్టి శపితమైన స్థలానికి వెళ్ళిపోతున్నాడు. క్షేమం కలిగినటువంటి యెరూషలేమును విడిచిపెట్టి శపితమైనటువంటి వాటికి యెరికోకు ప్రయాణమైపోతా ఉన్న వ్యక్తి యెరూషలేములో ఏం కొరత ఉందని పోతున్నాడు. మరి ప్రియమైన వాళ్ళారా, యెరూషలేములో వర్ధిల్లే విధానం ఉంది, యెరూషలేములో క్షేమం ఉంది, యెరూషలేములో సమకూర్చబడే విధానం ఉంది, యెరూషలేములో కట్టబడే విధానాలు ఉన్నాయి. ఇంకా ఏముంది యెరూషలేములో? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం. చీయోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురమును, జనమా కన్నీళ్లు విడవవు, నేను కరుణించును, కింద నీకు ఉత్తరం ఇచ్చును. యెరూషలేములో ఏముందండి? యెరూషలేములో ఏముందంటే ప్రేమిన వాళ్ళరా, కన్నీళ్లు విడవని పరిస్థితి ఉంది. ప్రార్థనకు జవాబు కలిగించే స్థలం యెరూషలేము. దేవుడు కరుణించేటువంటి స్థలం యెరూషలేము. దేవుని యొక్క కరుణ నిలిచినటువంటి స్థలాన్ని దేవుడు ప్రార్థిస్తే జవాబిచ్చేటువంటి స్థలం యెరూషలేము. అటువంటి యెరూషలేమును విడిచిపెట్టి వ్యక్తి యెరికోకు ప్రయాణమైపోతా ఉన్నాడు. ఇంకా యెరూషలేములో ఏమున్నాయి? యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. 31వ అధ్యాయము 5వ వచనం. యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచును, దానికి హాని చేయక. యెరూషలేములో ఏముందండి? దేవుడు కాపాడే విధానం ఉంది. యెరూషలేములో దేవుడు విడిపించేటువంటి విధానం ఉంది. యెరూషలేములో దేవుడు హాని కలగకుండా తప్పించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి యెరూషలేములో. ప్రియమైన వాళ్ళారా, ఇంత ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు, ఇంత క్షేమకరమైనటువంటి పరిస్థితులు, ఇంత వర్ధిల్లేటువంటి పరిస్థితులు యెరూషలేములో ఉన్నాయి. ఇటువంటి యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ప్రయాణమైపోతా ఉన్నాడు వ్యక్తి. అందుకొరకు ప్రియమైన వాళ్ళారా, వ్యక్తి మధ్యలో దొంగల చేతిలో చిక్కినాడు. దొంగలు కొట్టినారు, ఆయనను దోచుకున్నారు. కొర ప్రాణంతో చివరికి విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ప్రియమైన సౌరుడా, మరి మన జీవితంలో ఒకప్పుడు వర్ధిల్లేటువంటి స్థలం దేవుని ఇంటికి గుర్తు యెరూషలేము అనగా. ఒకప్పుడు దేవుని ఇంటికి దూరంగా మనం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా. ఒకప్పుడు దేవుని ఇంటికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులే మనం కూడా. దేవుడు ఆత్మీయంగా వర్ధిల్లే విధానం దగ్గరికి రానటువంటి స్థితి. దేవుడు ఆత్మీయ జీవితాలకు క్షేమం కలిగించే స్థలానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆత్మీయంగా సమకూర్చేటువంటి స్థలానికి ఒకప్పుడు క్రీస్తులోనికి రాకమునుపు దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో, ఒకప్పుడు మనం క్రీస్తులోకి రాకముందు కన్నీళ్ళు విడిచు కన్నీటితో ఆత్మీయంగా సమాధానం లేక కన్నీరు విడిచేటువంటి పరిస్థితుల్లో, అయితే యెరూషలేములో కన్నీరు విడువని పరిస్థితి, యెరూషలేములో సమకూర్చబడే పరిస్థితులు, యెరూషలేమును విమోచించబడే పరిస్థితులు, యెరూషలేములో వర్ధిల్లేటువంటి విధానాలు, యెరూషలేములో ఎంతో క్షేమకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇటువంటి యెరూషలేమును విడిచిపెట్టినాడు ఈ వ్యక్తి. విడిచిపెట్టి యెరికోకు ప్రయాణమైపోతా ఉన్నాడు.
ఎరుకో 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 పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 34వ వచనం. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 34వ వచనం. 1వ రాజులు 16:34. ఆ 34 వచనం. 16:34. అతని దినములలో బెతేలీయుడైన హీయేలు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాన్ని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. చాలన్న ఎరుకో ఏంటంటే ప్రేమిని వల్ల శపితమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎరుకో పట్టణంలో ఏముందంటే మరణకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వర్ధిల్లే విధానాన్ని విడిచిపెట్టి మరణకరమైన స్థలానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? క్షేమం కలిగేటువంటి యెరూషలేమును విడిచిపెట్టి, సమకూర్చబడేటువంటి యెరూషలేమును విడిచిపెట్టి, విమోచించబడేటువంటి పరిస్థితులు కలిగినటువంటి యెరూషలేమును విడిచిపెట్టి, కన్నీరు తుడిచేటువంటి యెరూషలేమును విడిచిపెట్టి, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి యెరూషలేమును విడిచిపెట్టి, ప్రియమైన వాళ్ళరా శాపగ్రస్తమైన స్థలమైనటువంటి మరణకరమైన పరిస్థితులు కనిపించేటువంటి పరిస్థితుల స్థలానికి ఎరుకోకు ప్రయాణమైపోతా ఉన్నాడు. ఎరుకో గురించి బైబిల్ రాయబడుతూ ఉంది. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. అయితే కల్దీయులు చదవనా మార్గం వెళ్ళిపోయాను. కల్దీయుల సైన్యం రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానం మీద అతన్ని, ఎరుకోలో ఏముందండి? పట్టబడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎరుకోలో మరణకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. పట్టబడి ఇంత క్షేమము, ఇంత వర్ధిల్లే విధానము, ఇంత ప్రార్థనగా జవాబు కలిగించే స్థలాన్ని విడిచిపెట్టి మరణకరమైన పరిస్థితులు కలిగిన స్థలానికి ఎరుకోకు ప్రయాణం అయిపోతున్నాడు. శాపగ్రస్తమైన స్థలానికి ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీ పత్రికలో ఎరుకో గురించి ఒక మాట రాయబడతా ఉంది. హెబ్రీల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. 10:30. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసమును బట్టి ఎరుకో గోడలు కూలెను అనేటువంటి మాట పౌలు గారు చెప్పేటువంటి సందర్భం కనపడుతుంది. ప్రియమైన సౌరుడా, మన జీవితంలో మరి ఎరుకో మరణకరమైనది, శాపగ్రస్తమైనది. ఈ వ్యక్తి యెరూషలేములో ఇంత ఆశీర్వాదం ఉంటే యెరూషలేమును విడిచిపెట్టి ప్రయాణమైపోతా ఉన్నాడు. మధ్యలో దొంగ చేతిలో చిక్కినాడు. బాగా కొట్టినారు, దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టి పోయినారు. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. యాజకులు వచ్చినారు, లేవీయులు వచ్చినారు, అందరూ చూచి పక్కకి వెళ్ళిపోయినారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా ఎంతోమంది మహానుభావులు వచ్చినారు. ప్రభువులు అనబడేవారు చాలామంది వచ్చినారు. అయితే మానవుని యొక్క హృదయంలో నుంచి పాపాన్ని తీసివేయడానికి ఎవరు కూడా ఏ కార్యము చేయలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా అర్పించుకుంటా వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యక్తి చూడండి ఏం చేసినాడో. 34వ వచనంలో లూకాసు సువార్త 10:34. అతను చూచి జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షలను పోసి అతని గాయములను కట్టి చాలన్నయ్య. చూసినటువంటి వారు ఎవరు లేరు మనల్ని ఒకప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాగమునుపు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తులోకి మనం రాగమునుపు మనం లోకంలో ఇక్కడ దొంగలు అన్నాడు. ఈ లోకంలో దొంగ ఎవరంటే సాతానుడు, అపవాది. సాతాను చేతిలో చిక్కినటువంటి మనలను ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. లోకంలో ఉన్న దొంగ అయినటువంటి అపవాది చేతిలో చిక్కుకున్నప్పుడు అపవాది చేతిలో నుంచి, దొంగ అయిన అపవాది చేతిలో నుంచి మనల్ని విడిపించాలని ఎవరు కూడా ఏ చేయలేకపోతా వచ్చినారు. చూచి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులే. ఏం కాదులే, అసలు ఏం పని, రావితే ఏం పని, ఎందుకు అతనితో ఏం పని,
అయితే ఈ వ్యక్తి అలా కాదు. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినాడు, చూచినాడు, జాలి పడినాడు, ద్రాక్షరసం పోసినాడు, గాయాలు కట్టినాడు, ప్రియమైన వాళ్ళ వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఇది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి క్రయధనము, ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి క్రయధనము. ప్రియమైన సౌరుడా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి కొరకై ఈ యొక్క పూటకుల వాని ఇంట్లో ఈ విధంగా చేర్చినాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క మందిరంలో మనల్ని చేర్చినాడు. ఆత్మీయంగా మనం కట్టబడడానికి కొరకై, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకై, మనం సిద్ధపాటు కలిగి జీవించడానికి కొరకై. ఇది ఎంతో గొప్ప క్రయధనము. నిన్ను నన్ను ప్రేమిని వలరా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో తన క్రయధనాన్ని చెల్లించినాడు. కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఎంతో క్రయధనం చెల్లించినాడు. ఏం చేసినాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనం. వారాయనను పట్టి చాలన్న ఏం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈడ్చుకొని పోతాను. మన పిల్లలు ఎవరన్నా ఇట మెడపట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతున్నారు అనుకోండి, ఏం నిష్కారణంగా ఎందుకు అట్లా ఈడ్చుకోపోతున్నావు? అసలు నీకేం అధికారము? అసలు ఎంత మన హృదయము చాలా బాధపడిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆ ప్రభును ఇడ్చుకుంటూ పోతా ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, నువ్వు నేను దేవుని ఇంట్లో దేవుని పరిశుద్ధులముగా, దేవుని సంఘంగా, దేవునికి అవయవములుగా మనమందరం ఉండి ఆరాధించేటువంటి ప్రజలంగా మనం ఉండడానికి కొరకై ప్రభు తనకు తానే క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చినాడు. యేసుప్రభుల వారిని మొట్టమొదటిగా ఏం చేశారండి? ఈడ్చుకొని పోతా ఉన్నారు. తర్వాత చూడండి ప్రేమిన లూకా సువార్త 22:63 వచనం. 22:63. యేసును పట్టుకొని నా మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి ప్రవచింపమని ఆయన చెప్తా ఉన్నారు. 65వ వచనంలో దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దూషణకరమైన మాటలు. మన పిల్లలను ఎవరో దూషిస్తే బాధ ఉంటుంది. మన పిల్లల్ని ఎవరైనా దూషిస్తే, అపహసిస్తే బాధ ఉంటుంది. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత అపహసించినా, ఎంత ఈడ్చినా, ఎంత ముఖాన్ని కప్పి కొట్టినా, ఎంత గేలి చేసినా తండ్రి దేవునికి ఉన్నటువంటి మనసు ఒకటే. భూమి మీద ఉన్నటువంటి సర్వజనులు నా రాజ్యానికి వారసులు కావాలి, పరిశుద్ధులకు కావాలి, పవిత్రులు కావాలి. అందుకు నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా అర్పించాలి. ఈ తండ్రి యొక్క తీర్మానం ఇది. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రయధనం ఇది. తండ్రి యొక్క తీర్మానానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు క్రయధనము చాలా గొప్పది. ఈడ్చినారు, కొట్టినారు, అవమానపరిచినారు. తర్వాత చూడండి ప్రేమిన వన్నారా 23వ అధ్యాయము 11వ వచనం. లూకా 23:11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి, ప్రేమిన వన్నారా అపహసిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. తర్వాత 21వ వచనంలో వీనిని సిలువేయము అని కేకలేస్తూ ఉన్నారు. వీడు అంటున్నారు, యేసుప్రభుల వారిని వీడు అంటున్నారు. తర్వాత చూడండి 35వ వచనంలో తాను రక్షించుకొనని అపహసించని. ఎన్నిసార్లు అపహాసాలండి? దూషణ మాటలు, అపహాసాలు, ముఖానికి కప్పి కొట్టి నిన్ను కొట్టింది ఎవరో కనుక్కో అని ఎగతాళి చేయడము. ఇదంతా కూడా ఎంత అవమానకరమైన పరిస్థితులు. అపహసించరని 3 సార్లు ఉంది. లూకా సువార్త 23:35 చివరిలో ఉంది. తర్వాత 37వ వచనంలో చివరిలో ఉంది అపహసించరని.
ప్రేమైన వాళ్ళారా, నీ కొరకు నా కొరకు ఇన్ని అపహాసాలు, ఇన్నిసార్లు అపహసించబడడం ప్రభు అయిన యేసుక్రీస్తు పలవారు. ఎందుకంటే మనము పరిశుద్ధులముగా మనము అవుట కొరకై. ఒకప్పుడు క్రీస్తులో రాకమునుపు లోకంలో చీకటిలో ఉన్నటువంటి మండలంలో ఆత్మీయ నేత్రాలు గుడ్డితనంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో తెలియదు, ఏం తెలియదు. అయితే అటువంటి దినాలలో ఎవరు కూడా మనల్ని చూచి పక్కకు పోయిన వాళ్ళే. ఈ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి యాజకుడు వచ్చినాడు, లేవీయుడు వచ్చినాడు, చూచి పక్కకు పోయినారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి మనల్ని చూచినాడు. తండ్రి అయిన దేవుని యొక్క తీర్మానం ప్రకారము ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడం కొరకై నిన్ను నన్ను యెరూషలేములో ఈ పుట్టకున్న వానికి సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క మందిరంలో మనల్ని తన సంఘముగా, తనకు అవయవములుగా చేసుకుంటూ వచ్చినాడు. అందుకొరకే ఈ కలవరి శిలువలో ఇంత క్రయధనము. ఈ వ్యక్తి యెరూషలేములో ఏం కొరత అయిందని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ వ్యక్తి యెరూషలేములో ఏం లేదని పోతున్నాడు ఎరుకోకు అంటే, ప్రియమైన వాళ్ళారా చూడండి, వర్ధిల్లే విధానం ఉంది యెరూషలేములో. క్షేమకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి, సమకూర్చబడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి, విమోచించబడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రార్థనకు జవాబు కలిగించేటువంటి స్థలం యెరూషలేము. ఇన్ని ఆశీర్వాదాలు యెరూషలేములో పెట్టుకొని యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకోకపోతా ఉన్నాడు వ్యక్తి దొంగల చేతిలో చిక్కినాడు. అపవాది అయినటువంటి దొంగ అయినటువంటి అపవాది చేతిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపం కొరకై, మన శాపం కొరకై, మన దోషముల కొరకై ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటా వచ్చినాడు. ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎవరంటే యోహాను 1:29 ప్రకారము, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ కూర్చున్న మనము ఒకప్పుడు ఈ కొర ప్రాణంతో ఉండేటువంటి వ్యక్తి లాంటి జీవితమే మనది కూడా. ఎవరైనా ఆదరించేవారు ఉంటారా, ప్రేమించేవారు ఉంటారా, దరికి చేర్చుకునేవారు ఉంటారా, ఆశ్రయం కల్పించేవారు ఉంటారా అనేటువంటి తలంపులు. అయితే ఇప్పుడు మనకు ఒక ఆశ్రయంగా, ఒక మంచి కాపరిగా, ఒక తండ్రిలాగా, ఒక తల్లి కంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకై తన ప్రాణాన్ని ఎంతో క్రయధనంగా చెల్లించినాడు. ప్రియమైన అమ్మాయ, ఇంతగా గొప్పగా క్రయధనం చెల్లించిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము వాక్య వెలుగులో ప్రభువును మనం ఆత్మతో సత్యం ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఓ 2 చరణాలు వాడుకుంటామండి. రాజు, ఆ పిల్లొద్దు, మీరు ఆడుకోవద్దు, అర్థమైందా? నూట 65 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 165 పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో. అంతకుముందు ఉన్నటువంటి పాత పాటల పుస్తకం 163 1వ చరణము 1, 2 చివరి చరణం పాడుకుంటాం. 1, 2 చివరి చరణం. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తిన నోటను, నిత్యము ఆయన కీర్తిన నోటను, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. యెహోవాకు ప్రార్థించక నా భయమంతా తొలగి
సన్నుతించెదను ఎల్లప్పుడు జీవితమంతా పాడుచుందును నీ వేలులకు ఓ ప్రభువా జీవితమంతా పాడుచుందును నీ వేలులకు ఓ ప్రభువా శ్వాసత కొరకెప్పుడు నీరసము నిన్ను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగాను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగాను నాకు ప్రభుడవై నా కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు నిజముగా నేను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోటను నిత్యము ఆయన కీర్తిన నోటను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు. దయచేసి కూర్చుంటామండి.